మిత్రులందరికీ నమస్కారం. గమనించండి, మనకు డిఎస్సికి ముఖ్యంగా సైకాలజీలో 8 మార్కులు ఇచ్చారు. అయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే దాదాపు ముఖ్యమైన క్లాసులన్నీ కూడా మీకు నేను అందిస్తాను. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీరు గమనించినట్లయితే ఒక వాట్సాప్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా చేరండి. మీకు కొన్ని ముఖ్యమైన తక్కువ టైం ఉంది కాబట్టి ముఖ్యమైన కోడింగ్ క్లాస్ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమైన సమాచారం కూడా ఆ యొక్క గ్రూప్లో నేను షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆఫర్ గమనించండి, మనకు ఆల్ ఎడ్జిటి ప్యాకేజ్ 999. ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి మాత్రమే నా క్లాసులు అనగా జీకే కోడింగ్ క్లాసులు, మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్ మీరు చదవాలని అవసరం లేదు. 8 మార్కులకు సంబంధించి మీరు ఇప్పుడు చదవాలని అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క యాప్లో క్లాసులు తీసుకోవడం ద్వారా మీకు ఈజీ వేలో తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క టెట్ డిఎస్సి ప్యాకేజ్ తీసుకుంటున్నారో వారికి కేవలం 500 రూపాయల క్లాసులు కేవలం 249 రూపాయలకి నేను ఇస్తున్నాను. ఈ యొక్క ఆఫర్ను వినియోగించుకోండి. ఈ యొక్క జీకే కోడింగ్ క్లాసులు సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ సంవత్సరంలో ఏ పోటీ పరీక్షకైనా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తక్కువ టైంలో నేర్చుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది తెలియజేసుకుంటూ మనం క్లాసులోకి వెళ్ళిపోదాం. మిత్రులందరికీ సాగర్ జెస్సీ వీడియోస్ తరఫున అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ చెప్తున్నాను, ఏ ఒక్క బిట్టు కూడా మనం పోగొట్టుకోకుండా ఉంటే మనం జాబ్ సాధిస్తాం. అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా. అయితే సైకాలజీలో అనేక పేర్లు వస్తాయి. డైరెక్ట్ బిట్లు కూడా రావడానికి రక్షక తంత్రాలు ప్రవేశపెట్టింది ఎవరు అని అనొచ్చు. డైరెక్ట్గా కథనాలపై ప్రయోగాలు చేసింది అని ఎవరు అని అడగచ్చు. అయితే ఇలాంటిని మనకు తెలిసిన పదాలతో జోడించుకొని నేర్చుకోవడం వల్ల మనకు చాలా సులువుగా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క పాఠంని నేను చెప్తాను. దీనిని బేస్ చేసుకొని ఈ సబ్జెక్టే కాదండి, అనేక సబ్జెక్టులను ఈ పద్ధతిలో నేర్చుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి, మీరు పరీక్షలో సబ్మిట్ చేయడానికి, మీకు జాబ్ వచ్చేదానికి ఈ యొక్క పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా సైకాలజీలోనే స్మృతిని పెంపొందించే అంశాలలో ఒక అంశంగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలో. మానసిక వయస్సు అనే భావన ఆల్ఫ్రెడ్ బినే ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిగా మనం చదువుకుందాం. ప్రజ్ఞాలబ్ధిని స్టెర్న్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, సృజనాత్మక మాపని టోరెన్స్, రేటింగ్ స్కేల్ వచ్చేసి లైకర్ట్, రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్, సాంఘిక అంతరాల మాపని బోగాడస్, పొదుపు పద్ధతిని ఎబ్బింగ్ హౌస్, కథనాలపై ప్రయోగాలు బార్ట్లెట్, క్యూములేటివ్ స్కేల్ను గట్మన్. ఈ విధంగా మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చదువుకున్నాం కదా. ఇప్పుడు కోడింగ్లోకి వెళ్తున్నాను. గమనించండి, మానసిక వయస్సు అనే భావన ఆల్ఫ్రెడ్ బినే అని ఎలా గుర్తుపెట్టుకోవాలి గమనించాలి. ఆల్ ఫ్రైస్, అది చికెన్ ఫ్రై కావచ్చు, వెజ్ ఫ్రై కావచ్చు, ఆల్ మిక్స్డ్ ఫ్రైస్, ఆల్ ఫ్రైస్. ఎప్పుడు ఆల్ ఫ్రై అంటే తెలుసు కదా, బీన్స్ ఫ్రై అని, బెండకాయ ఫ్రై అని, చికెన్ ఫ్రై అని, మటన్ ఫ్రై అని, అంటే మొత్తం ఆల్ ఫ్రైస్. ఎవరైతే బిన్న తింటారో వారికి మానసిక వయస్సు చాలా బాగుంటుంది. గమనించండి మిత్రులారా, ఆల్ ఫ్రైస్ బినిబిన ఎవరైతే తింటారో వారికి మానసిక వయసు చాలా బాగుంటుంది. రైట్, గమనించాలి. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ. ఎక్కువ ప్రజ్ఞాలబ్ధికి ఎవరు గుర్తొస్తారంటే ఐన్స్టీన్ గుర్తొస్తారు, ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్న వ్యక్తిగా. నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి, నువ్వు టెట్ డిఎస్సికి చదువుతున్నావు, నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి, నీ యొక్క ఐక్యూకి నేను ఏమయ్యానంటే నేను స్టన్ అయ్యాను. అబ్బా, ఏంది ఇంత ప్రజ్ఞాలబ్ధి ఉంది, ఏంది ఇంత ఐక్యూ ఉంది. నీ యొక్క ప్రజ్ఞాలబ్ధికి నేను స్టన్ అయ్యాను. స్టన్ అనగా స్టెర్న్. రైట్. నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రజ్ఞ అనే అబ్బాయి స్వరూప అనే అమ్మాయి మీద గిలిపడ్డాడు. గమనించాలి, ఇక్కడ ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్రేమైన మిత్రులారా, కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే ఈ చిత్రంలోని సన్నివేశాలు అనగా ఈ పాఠంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావని మళ్ళీ చెప్తున్నాను. ప్రజ్ఞ అనే అబ్బాయి స్వరూప అనే అమ్మాయి మీద గిలిపడ్డాడు. ప్రజ్ఞ అనే అబ్బాయి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిలిపడ్డాడు అనగా గిల్ఫర్డ్. నెక్స్ట్ సృజనాత్మక మాపని. ఇక్కడ ఎవరండి? టోరెన్స్. మనకు దీన్ని చూస్తే ఏం గుర్తుందంటే తొర్ర. ఇప్పుడు చెట్టు తొర్రలు,
చెట్టు త్వరలో చిలకలు ఉంటాయి కదా, ఓకే చిలక పక్కన పెట్టండి. చెట్టు త్వర అంటే త్వర అంటే మీకు గుర్తు తెచ్చుకోవడానికి అలా పదం ఉపయోగిస్తున్నా. గమనించండి, ఈ యొక్క సృజనాత్మక మాపనికి ఏం పడిందంటే త్వర పడింది. త్వర దేనికి పడిందంటే సృజనాత్మక మాపనికి పడింది. గమనించాలి, నేను ఇటుపక్క పేర్లు చదివితే ఇటుపక్క గుర్తు రావాలి, ఇటుపక్క చదివితే ఇటుపక్క గుర్తు రావాలి. చివరిగా ఈ యొక్క 5-6 నిమిషాలలో నేను ఇటుపక్క చదివితే అటుపక్క మీరు చెప్పే విధంగా మీరు తయారవుతారని నేను చెప్తున్నాను. సృజనాత్మక మాపనికి త్వర పడింది. త్వర దేనికి పడింది? సృజనాత్మక మాపనికి పడింది. నెక్స్ట్ రేటింగ్ స్కేల్. గమనించండి, చాలామంది ఏదైనా ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు ఆ సినిమా రేటింగ్ ఎలా ఉంది, ఎంత ఉందని ఒక చూసి ఒక స్ట్రాటజీ చూసి వెళ్తారు. అయితే ఎక్కువ రేటింగ్ ఉన్న సినిమాకి ఏం చేస్తారండి? ఎక్కువ లైక్ చేస్తారు. లైక్ ఎందుకు చేస్తారు? ఆ సినిమాకి రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆ రేటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ లైక్ చేస్తారు. లైక్ అట్ రైట్. ఎందుకు లైక్ చేస్తారు? రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి లైక్ చేస్తారు. నెక్స్ట్ రక్షక తంత్రాలు. రక్షించండి రక్షించండి అని ఎప్పుడు అంటారండి? ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించండి అనాలి. అంతేగాని ఎవరైనా ఆ విషయంలో సిగ్గుపడారనుకో, రక్షించండి అనే విషయంలో మీరు సిగ్గుపడకూడదు మిత్రమా. సిగ్గుపడకూడదు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్గు ఏ విషయంలో పడకూడదు? రక్షించండి అనే విషయంలో సిగ్గుపడకూడదు. నెక్స్ట్ సాంఘిక అంతరాల మాపని. ఇక్కడ సంక్రాంతికి 3 పండుగలు వస్తాయి. ఒకటి భోగి వస్తుంది, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. అయితే ఈ యొక్క భోగి పండుగ వచ్చేసి అటు క్రిస్టియన్స్, అటు ముస్లిమ్స్, అటు హైందవ సోదరులు ప్రతి ఒక్కరు కూడా భోగి పండుగ ప్రతి ఒక్కరు చేసుకుంటారు. మంట వేసి భోగి పండుగ, ఎందుకంటే చలికాలం కాబట్టి. అది సాంఘిక అంతరాలు అనేది చూసుకోకుండా భోగి పండుగ అందరూ సమానంగా చేసుకుంటారు. సాంఘిక అంతరాలే కనపరావు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పొదుపు పద్ధతి. గమనించాలి, ఎబ్బింగ్ హౌస్. గమనించాలి, ఏ హౌస్లోనైనా పొదుపు ఉండాలండి. ఏ హౌస్లో, అది ఎబ్బింగ్ హౌస్ కావచ్చు, ఇంకొక హౌస్ కావచ్చు, ఏ హౌస్లో ప్రతి ఒక్క ఇంట్లో అనకూడదు ఇక్కడ, ఏ హౌస్లోనైనా అది ఎబ్బింగ్ హౌస్ కావచ్చు, ఇంకొక హౌస్ కావచ్చు, ప్రతి ఒక్క హౌస్లో పొదుపు ఉండాలి. నెక్స్ట్ కథనాలపై ప్రయోగాలు. అసలు కథ ఎలా ఉండాలి? బారుగా ఉండకూడదు. ఏదైనా కథ చెప్తే బారుగా ఉండకూడదు. ఇంకోటి లేటుగా ఉండకూడదు, చకచక చెప్పాలి. బారుగా ఉండకూడదు, లేటుగా ఉండకూడదు. ఏముండకూడదు? కథ ఉండకూడదు. బారుగా ఉండకూడదు, లేటుగా ఉండకూడదు. ఏముండకూడదు? కథ ఉండకూడదు. కథనాలపై ప్రయోగం చేసిన వ్యక్తి బాట్లెట్. గమనించాలి, క్యూములేటివ్ స్కేల్. ఇక్కడ గట్టి మనుషులు తయారు కావాలంటే అంటారు కదా, ఏం కుమ్ముతానరా వాడినైనా, ఏం తింటానరా, కుమ్మాలి అంటే క్యుములేటివ్. కుమ్మితే ఏమవుతారండి? గట్టి మనుషులు తయారవుతారు. ప్రియమిత్రులారా, నేను ఒక్కసారి మీకు వివరించాను. మళ్ళీ పైనుంచి రివిజన్కి 1 నిమిషం మీకు ఉపయోగిస్తున్నాను. ఏది చెప్తే నేను ఇటుపక్క చెప్తే అటుపక్క చెప్పేటట్టుగా మీరు అయ్యారని గుర్తించండి. గమనించండి, మానసిక వయస్సు బాగుండాలంటే ఏం చేయాలి? గమనించి, ఆల్ ఫ్రైస్ బినే తినాలి. ఆల్ ఫ్రైడ్ బినే. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి. నీ యొక్క ఐక్యూకు నేను స్టన్ అయ్యాను. రైట్. ప్రజ్ఞాస్వరూప మీద గిలిపడ్డాడు, గిల్ఫర్డ్. నెక్స్ట్ సృజనాత్మక మాపనికి త్వరపడింది, టోరెంట్స్. నెక్స్ట్ రేటింగ్ ఉన్న సినిమాకి అందరూ లైక్ కొడతారు, లైక్ అట్. రక్షక తంత్రాలు. రక్షించండి అనాలి. ఏదైనా ప్రమాదంలో సిగ్గుపడకూడదు, సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ సాంఘిక అంతరాలు. భోగి పండుగ నాడు కనపడావు, బోగార్డస్. పొదుపు. గమనించాలి, ప్రతి ఒక్క హౌస్లో ఉండాలి. ఏ హౌస్లో? ఎబ్బింగ్ హౌస్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ కథనాలపై ప్రయోగాలు. కథలను బారుగా ఉండకూడదు, లేటుగా ఉండకూడదు, బాట్ లెట్. నెక్స్ట్ క్యుములేటివ్. కుమ్ముతాడు, అందుకే గట్టి మనుషులు తయారవుతున్నారు.